ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పీజీ హాస్టల్లో గత 2 రోజుల సంధి వారికి ఎవరికి కూడా భోజన సదుపాయాన్ని కలిగించట్లేదు. 2 రోజుల సంధి బీసీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి అడిగిన క్రమంలో కూడా వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితి. అసలు గంటల తరబడి వెయిట్ చేసుకొని కూడా మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నటువంటి ధోరణి అయితే చూస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంతమంది మూకుమ్మడిగా ఇక్కడ ఏకం కావడానికి గల కారణం ఏంటి, వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి, ఎందుకు మీరు ఇంతమంది మూకుమ్మడిగా కలిసికట్టుగా వెళ్ళి వీసీని కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కలిసినప్పుడు వారేం చెప్పారు? ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ ఏం చెప్పారు? మీకు ఒకటి ముందు నేను చెప్తాను. అది ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్టల్, ఇది నిజాం కాలేజ్కి సంబంధించిన సంస్థ. ఇక్కడ ఉండాల్సింది మేము నిజాం, అసలు ఇక్కడ కాదు మాకు ప్రొవైడ్ చేయాల్సింది. హాస్టల్ నిజాం కాలేజ్లోనే ఉండాలి. నిజాం కాలేజ్లో పర్మనెంట్ హాస్టల్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి ఉంచుకుంటూ అక్కడికి రమ్మని డైలీ అటెండెన్స్ 97% అటెండెన్స్ మీరు కావాలంటుర్రు. ఇక్కడ భోజనం పెట్టరు, మాకు టైంకి వసతులు కల్పించరు. ఇక్కడ దోమలు కుట్టుకుంటూ ఎక్కడ ఒక స్లమ్ ఏరియాస్లో ఉండాల్సిన పరిస్థితి తెచ్చుకొచ్చింది నిజాం కాలేజ్ వ్యవస్థ అనేదే ఆగమైపోయింది. రేపటికి ఆ రోజున అంతరించిపోతుందేమో భయం వేస్తుంది. నిజాం కాలేజ్ అని ఒక టాప్ కాలేజ్, బయట ఒక ఆలోచన నిజాం కాలేజ్ కానీ ఒక ఆలోచన వస్తేనే అరే ఆ కాలేజ్లో చదువుకున్నవాడు మినిస్టర్ అయ్యాడు, ఆ కాలేజ్లో చదువుకున్నవాడు పెద్ద డైరెక్టర్ అయ్యాడు, అలాంటి మాటలు వింటున్నాం. ఈ రోజు పరిస్థితి ఒక విద్యార్థి ఒక పీజీ కూడా కంప్లీట్ చేసి బయటికి వెళ్ళి మంచిగా బతకలేని పరిస్థితులు తీసుకొచ్చింది నిజాం కాలేజ్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలు వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు తొందరగానే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మీ చేత కానప్పుడు మీరు ప్రభుత్వ ఉన్నత అధికారులుగా ఉండాల్సిన అవసరం లేదు కదా, వేరే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కూడా దానికి రెస్పాన్సిబుల్ అవుతారు. చాలామంది విద్యావేత్తలు ఉన్నారు, ఈ రోజులు చాలామంది పిహెచ్డీలు చేసిన ఉన్నారు. మీరే లేరు కదా, మీరు చేసినప్పుడు ఆ విద్యకు న్యాయం చేయాలి, ఆ విద్యార్థికి న్యాయం చేయాలి. ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నత అధికారుల కొడుకులు లేరు. ఇక్కడ ఒక ఐఏఎస్ ఐపీఎస్ కొడుకులు ఎవరు లేరు. మేము చాలా ఒక రోజు కూలి పని చేసి మా అమ్మ నాన్న ఇక్కడికి పంపించారు, మా కొడుకు ఏదో ఉద్యోగం సాధిస్తాడని. ఇక్కడ మాకు ఎన్ని ఇబ్బందులు. హాస్టల్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చి ఒక 2 రోజులు కాలేదండి, స్టార్ట్ అవ్వగానే మీరు డబ్బులు లేవంటారు. ఈ రోజు నుంచి వింటున్న మాట కాదు ఇది. మేము ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ వచ్చారు, మేము సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇదే మాటలు వింటున్నాం. మా దగ్గర డబ్బులు లేవు, అక్కడ ఒక స్టోర్ అక్కడ 40 లక్షలు కట్టాలి, వేరే దగ్గర 50 లక్షలు కట్టాలి, పాల ప్యాకెట్లకు 60 లక్షలు కట్టాలి. ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు వసూలు చేసిన డబ్బులు ఎటుపోతున్నాయి చూపించాలి కదా మాకు. అరే చూపిస్తే ఎవడైనా నమ్ముతాడు. మీరు అన్ని దొంగ లెక్కలు చేసుకుంటే ఎవడు నమ్ముతాడు? మీరే దోపిడి పాలవుతారు, ఒక్క మెస్ బిల్లు. ఇదేమన్నా ప్రైవేట్ హాస్టల్ అండి? నిజాం ప్రైవేట్ హాస్టల్, ఇది గవర్నమెంట్ వ్యవస్థ. ఇట్లా అన్నప్పుడు ఒక విద్యార్థికి తన తోచినంత 1000-1500 కలుపుకుంటే ఇంకో 3500 గవర్నమెంట్ కలుపుకొని మాకు కల్పించాలి. 5000 మా దగ్గర నుంచి మీరు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్ నడుపుకుంటా నువ్వు బిల్లులు వేసుకుంటా నువ్వు మాకు వస్తువులు కలపకుండా ఇబ్బందులు పెడుతున్నావు. దీనివల్ల మేము మా జీవితాన్ని కోల్పోతున్నాం. ఒక్కొక్కరికి చాలా 30-40 సంవత్సరాల ఏజ్ కూడా ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటోళ్ళకు. వాళ్ళు ఎట్లా ఇంకెప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు నిలుపుకుంటారు? ఎప్పుడు వాళ్ళు ఉద్యోగాలు సాధించుకుంటారు? వాళ్ళ జీవితాలు ఎప్పుడు నిలుపుకుంటారు? చూడండి మీరు, ఇలాంటి విఫలమైన విద్యా వ్యవస్థ ఉండకూడదు.